డంపింగ్ అంటే ఇక్కడ పెట్టినట్లయితే అంటే వ్యవసాయ పరంగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాల పరంగానే పూర్తి స్థాయిలో ఎటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. అరే మా పంటలు పండవు, రేపు ఆ పంట పెరడ్లకి నీళ్లు పెట్టాలంటే విషపు నీళ్ళు ఇచ్చినట్టు ఇచ్చి ఆ పంటలు పండకుండా అవుతాయి. మా సీడ్ బౌల్ ఉన్న హుజరాబాద్ మొత్తం ఖరాబ్ అవుతుంది. రేపు మా ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి. మంచినీళ్ళు తాగితే విషం అయిపోతుంది. రేపు మాకు పుట్టబోయే పిల్లలు హుజరాబాద్ ప్రజలకి యంగ్స్టర్స్ కి రేపు పుట్టబోయే పిల్లలకి ఇలా హ్యాండిక్యాప్ పిల్లలు పుట్టే ప్రమాదం ఉంది. ఫ్లోరోసిస్ తోని ఎట్లయితే నల్గొండ జిల్లాలో పుట్టిరో రేపు ఇక్కడ పుట్టే ప్రమాదం ఉంది. ఇవన్నీ మాకు వద్దు. ఇలా ఆ ఎరువుల ప్లాంట్ లేకుంటే ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ని తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లోనే పెట్టుకోమని చెప్పి ఆడనే పెట్టుకోవాలని నేను రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తాను. ఒకవేళ మీ డిమాండ్స్ కనుక పట్టించుకోకపోతే తదుపరి కార్యాచరణ ఎట్లుండబోతుంది? పాడి కౌశిక రెడ్డి గారు మా జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు ఉంటాయి, పెద్ద ఎత్తున కలుస్తాయి. మేము ట్రిబ్యునల్ కోర్టులు అప్రోచ్ అవుతాం, ఇలా హైకోర్టులు అప్రోచ్ అవుతాం, చాలా అప్రోచ్ అవుతాం. మేము ఊకునే ప్రసక్తి అనేది ఉండదని తెలియజేస్తాం.